అయితే మరి వార్ 2 టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ట్రోల్స్ పడినాయి. తారక్ గారి మీద ఎక్కువగా నెగిటివిటీ పెరిగింది. సో సినిమా మీద కూడా కొంచెం డౌట్లు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఎలాంటి డౌట్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఈ సినిమా ఏంటంటే కూలీ అనే సినిమాతో డైరెక్ట్ ఒకే రోజు రిలీజ్ అవుతుందన్నమాట. వార్ 2 వర్సెస్ కూలీ, మరి ఎవరు గెలుస్తారు ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, లోకేష్ కనగరాజు ఒక ట్రిక్ అయితే వాడుతూ ఉంటాడు ప్రతిసారి. ఎక్కడెక్కడి నుంచో స్టార్స్ని తీసుకొచ్చి సినిమాలో పెడతాడు. స్టోరీ ఏముంటుందా, స్క్రీన్ ప్లే ఏముంటుందా, అవేమి ఎవరు పట్టించుకో, ఆ స్టార్స్ని చూడడానికి అయితే సినిమాకి వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ లియోలో అదే జరిగింది, విక్రమ్లో అదే జరిగింది. సో చాలా సినిమాలు అదే జరిగినాయి అనమాట. ఇప్పుడు కూడా కూలీ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, రజనీకాంత్, అమీర్ ఖాన్ ఇంతమందిని పెడితే మరి ఎవరైనా వార్ 2కి వెళ్తారా చెప్పండి? ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర బ్యాక్ స్టెప్ అయితే పడుతుంది. వార్ 2లో కూడా ఇద్దరు హీరోలు ఉన్నారు కదా బ్రో అంటారు మీరు. అవును, కరెక్టే. బట్ ఇక్కడ ఏంటి, ఒక ఇన్ఈక్వాలిటీస్ అంటే సరిగ్గా లేకపోవడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఫిజికల్గా కానీ, ఆ ఎమోషన్స్ పరంగా కానీ టీజర్లోనే అంత డిఫరెన్స్ చూపించినప్పుడు రేపు పొద్దున్న సినిమాలో ఇంకెన్ని డిఫరెన్సెస్ చూపిస్తారో అని డౌట్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. కూలీ అనేది తమిళ ఇండస్ట్రీ మొత్తం ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిన సినిమా. 1000 కోట్లు కొట్టాలి. బాలీవుడ్ వాళ్ళు కొట్టారు, తెలుగు వాళ్ళు కొట్టారు, మరి మేము ఎందుకు కొట్టకూడదు, మేము కొడతామని చెప్పి కూలీ అనే సినిమాని దింపడం జరిగిందనమాట. వార్ 2కి మరి ఏంటి పరిస్థితి అంటే, అది ఒక సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ అనమాట. టైగర్ అని చెప్పి, పఠాన్ అని చెప్పి, సో చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు వార్ 2 కూడా అదే జోనర్లోకి వెళ్తుంది. సో ఆల్రెడీ చూసేసిన జోనరే, యాక్షన్ అంతా కూడా చూసేసిన ఇదంతా కూడా. కూలీలో మాత్రం ఏమైనా కొత్తగా ఉంటుంది అంటే ఏమి ఉండదు, మళ్ళీ సేమ్ రొటీన్ రొట్టే ఉంటుంది ఇక్కడ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే స్టార్డమ్, మార్కెట్ ఈ మధ్యలో ఉండే పోటీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్లు వీళ్ళ మధ్యన ఏం పోటీ ఉండదు. సో ఎన్టీఆర్ స్టార్డమ్ ఎంత, రజనీకాంత్ గారి స్టార్డమ్ ఎంత ఈ సినిమాతో తేలిపోద్ది అనమాట. August 14 చాలా ఇంపార్టెంట్. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వర్సెస్ ఇంకా తమిళ్ అనుకోవచ్చు. 3 ఇండస్ట్రీలు వేరే వేరేగా వస్తున్నాయి, వేరే వేరే స్టార్ క్యాస్టింగ్తో వస్తున్నాయి. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే రౌడ్ అవుతుంది గైస్. వార్ 2కి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పి. బట్ స్టిల్ అదైతే కొన్ని రికార్డ్స్ అయితే కొట్టడంలో ఫెయిల్ అయ్యింది. సో ఈవెన్ చిన్న చిన్న సినిమాలు కూడా 25 మిలియన్ 30 మిలియన్ టీజర్ వ్యూస్ అయితే పెట్టినాయి. బట్ వార్ 2 ఏంటంటే 20 మిలియన్ వ్యూస్ దగ్గర అయితే స్టక్ అయిపోయిందనమాట. చూడాలి మరి ఫ్యూచర్లో ఎలాంటి రికార్డ్స్ పెడుతుంది ఏంటి, డే 1 ఏంటి అని కూడా మాట్లాడుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు, వార్ 2 వర్సెస్ కూలీలో ఏది విన్ అవుతుంది, మీ ఫేవరెట్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి.